నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు వివరించండి. సూపర్ 6 హామీల మోసాలపై ప్రజలతో చర్చించండి. మళ్లీ వచ్చేది జగనన్నే, ఇది తథ్యమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. గతంలో ఎలాగైతే పేపర్లు రాసినాయో అదే సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్టు మళ్ళీ అదే పతాక శీర్షికలు. అక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ స్కామ్ జరిగింది, ఏది జరగకపోయినా మసిపూసి మారేడుకాయ వేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నలుగురిని అరెస్ట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశాం, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, మరో ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తాం. ఎవరు వీళ్ళంతా? వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఓటు వస్తుందా, ఓటు పోతుందా? ఏమీ కాదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కింద ఆ రోజు వాళ్ళు పనిచేశారు అంతే. ఎక్కడా అక్రమాలు జరగల. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ ఒక్క గేమ్లో భాగంగా, అంతరంగ గేమ్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. అక్రమంగా ఎవరిని నిర్బంధించినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. గతంలో జరగలేదు, రేపు జరగదు. ఓ ఉద్యమం వస్తుంది. ఉద్యమం అంటే ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరంలా, గతం కూడా చేయలా, ఏ బస్సు దగ్గరబెట్టలా, ఏ దహనకాండ జరగల. ఉద్యమం అనేది ఈ రోజున ప్రజల మనసుల్లో ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటుంది. అది ఓటు రూపంలో ప్రజలు చూపెడుతుంటారు. అదే జరిగింది గతంలో, రేపు అదే జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం పాలన పడకేసి వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అనగదొక్కాలనుకునే దుశ్చర్య ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు, మేము తేల్చుకుంటాం. అంతేకాని ఎవ్వరూ భయపడేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకి చెప్తున్నాం, ఈ విష ప్రచారం, ఈ అక్రమ కేసులు, ఈ అక్రమ అరెస్టులు గతంలో కూడా మనం అందరం చూసాం. దీనికి ఎవరు జంకేది లేదు. నిబ్బరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్షేత్రస్థాయికి పోయి పనిచేయండి. తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. మళ్ళీ 3-4 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలియజేస్తారు.